వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యానికి దిగారు. రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. జనసేన కార్యకర్తలతో కలిసి డాక్టర్ ఉమామహేశ్వరరావును అసభ్యకరంగా బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో పంతం నానాజీ అడిగారు. అయితే అది మెడికల్ కాలేజ్ కావడంతో ఉన్నతాధికారులను అడిగి చెప్తామని తేల్చి చెప్పారు. ఇవాళ సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న జనసేన కార్యకర్తలను మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయి ఉమామహేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తించారు. పంతం నానాజీ దాడిపై రంగరాయ మెడికల్ కాలేజ్ యాజమాన్యం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, ఎంత దారుణమైన ఘటన చూస్తున్నాం? ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తిని దుర్భాషలాడడం, ఆయన పైన లిటరల్గా దాడికి దిగిన పరిస్థితులు చూస్తున్నాం మనం విజువల్స్లో. నిజంగా బిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఏ శాసనసభ్యుడు కూడా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి దాఖలాలు లేవు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ ఒక దళితుడైనటువంటి ప్రొఫెసర్, వైద్య రంగానికి సంబంధించిన ప్రొఫెసర్ పి ఉమామహేశ్వరరావు ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఏదైతే రంగరాయ మెడికల్ కాలేజ్ అండ్ జీజీహెచ్ కాకినాడకి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ పి ఉమామహేశ్వరరావు పైన అత్యంత దారుణమైనటువంటి ఆ దాడి, తన మనుషుల్ని వేసుకొని వెళ్లి ఎమ్మెల్యే స్వయంగా నేరుగానే ఎమ్మెల్యే ముందు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకుండానే నేరుగా వెళ్లి ఎమ్మెల్యే పంతం నానాజీ ముందు డాక్టర్ ఉమామహేశ్వరరావు పైన దాడి చేశారు. ఆయన మొహం పైన కొట్టారు, ఆయన మాస్క్ లాగేశారు. ఆ తర్వాత ఆయన వెనకాల ఉన్నటువంటి ఆయన అనుచరుల చేత కూడా ఆ డాక్టర్ ని కొట్టించినటువంటి పరిస్థితి. ఈ ప్రొఫెసర్ రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించిన స్పోర్ట్స్ వైస్ చైర్మన్ గా కూడా ఉమామహేశ్వర్ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ గొడవ ప్రధానంగా ఏంటంటే మాట్లాడినటువంటి ఒక ప్రొఫెసర్ తోని, వైద్యుడితోని, ఒక ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడితో ఒక శాసనసభ్యుడు మాట్లాడినటువంటి భాష కూడా ఏదైతే ఆయన తల్లిని దూషించేలాగా, ఒక దళిత ప్రొఫెసర్ అయినటువంటి, ఒక దళిత డాక్టర్ అయినటువంటి ఆయన తల్లిని కూడా దూషిస్తూ బూతులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ రెచ్చిపోయారు. ఆయన కార్యకర్తలు కూడా రెచ్చిపోయి దాడి చేసి కొట్టినటువంటి పరిస్థితి. ఈ ఒక ఎమ్మెల్యే ఎవరు కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి లేవు. రంగరాయ మెడికల్ కాలేజ్ లో వాలీబాల్ ఆడేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. పర్మిషన్ ఇవ్వకపోతే ఉన్నతాధికారులను అడిగి పర్మిషన్ ఇస్తానన్నందుకు ఆయన చేసిన పాపం అదే. సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు ఆ పర్మిషన్ ఇవ్వలేదంటూ దానికోసం వెళ్లి డాక్టర్ ని ఇంత దారుణంగా బూతులు మాట్లాడుతూ ఆయన తల్లిని కూడా దూషిస్తూ, ఒక దళిత డాక్టర్ ని, ఆ ప్రొఫెసర్ ని బూతులు కూడా తిడుతూ దూషిస్తూ దాడి చేసినటువంటి సంఘటన. సతీష్, అధికారంలోకి వచ్చాము, అధికారంలో మనం ఉన్నాం కాబట్టి మొత్తం నియోజకవర్గంలో ఏదైనా సరే మన ప్రాపర్టీ కిందకు వస్తుంది అనే ఒక భావన కనిపిస్తుంది. ఇదేం ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం పరిస్థితి. ఇవాళ మరొకసారి దాన్ని ప్రూవ్ చేసినట్టు అయింది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగుల పైన, అధికారుల పైన, డాక్టర్ల పైన ఏ విధంగా దాడులు చేస్తా ఉన్నారో స్వయంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలే ఈ రోజు ఇక్కడ దాడి చేసింది ఎవరో ఒక కార్యకర్త లేకపోతే వేరే ఎవరో కాదు. ఏకంగా జనసేన పార్టీకి సంబంధించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇది దాడి చేశారు. ఇవాళ ఉదయం సుమారుగా 6 గంటల నుండి 6:30 ప్రాంతంలో. దీనిపైన ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఏదైతే రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్, అడిషనల్ డైరెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. నరసింహ స్వయంగా జిల్లా ఎస్పీ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే మేము వైద్య సేవలు కూడా నిలిపివేస్తామని చెప్పి ఎవరైతే కొట్టారో ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, కేసు పెట్టారు. ఆయన అనుచరులు కూడా మెడికల్ విద్యార్థులు అందరిపైన కూడా
దాడి చేసినటువంటి పరిస్థితి, వాళ్ళపైన భౌతికంగా కొట్టినటువంటి పరిస్థితి. ఇటువంటి దుశ్చర్యకి ఏ ఎమ్మెల్యే కూడా పాల్పడలేదు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానేజీ ఒక దళితుడైనటువంటి ఆ ప్రొఫెసర్ ని, ఒక దళితుడైనటువంటి వైద్యుడిని, ఫోరెన్సిక్ మెడిసిక్ సంబంధించినటువంటి హెచ్ఓడిగా ఉన్నటువంటి రంగరాయ మెడికల్ హెచ్ఓడిగా ఉన్నటువంటి వ్యక్తి పైన తన అనుచరులతో వెళ్లి భౌతికంగా కొట్టడం, ఆయన తల్లిని కూడా దూషిస్తూ దారుణమైనటువంటి పదజాలాన్ని వినియోగించడం అనేది ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డాక్టర్లంతా కూడా ఆందోళన దీతలు సిద్ధపడుతున్న పరిస్థితి. ఓకే సతీష్, చూస్తున్నాం సతీష్, ప్రస్తుతం మనకి విజువల్స్ లో కనిపిస్తోంది కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన దౌర్జన్యం అంతా కూడా రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు, ఆయన దళితుడు, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా. జనసేన కార్యకర్తలతో కలిసి డాక్టర్ ఉమా మహేశ్వరరావుని అసభ్యకరంగా బూతులు తిడుతూ ఆయన తల్లిని కూడా దూషిస్తూ దాడికి తెగబడిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మా కాకినాడ రిపోర్టర్ రాజు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి, రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ గా భావిస్తారు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా. అక్కడ ఉండే ప్రొఫెసర్లకి వీళ్ళందరికీ కూడా చాలా గౌరవం ఇచ్చి చూసుకునే పరిస్థితి. అలాంటిది అధికారంలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే డైరెక్ట్ గా దాడి చేయడం, బూతులు తిట్టడం, ఏమంటున్నారు స్థానికులు, ఏం జరిగింది అక్కడ? గుడ్ ఈవినింగ్ బిందు. మనం ఏదైతే చూస్తుంటే ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక అలజడి అయితే రేగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రశాంతతకు మారిపోయారు కాకినాడ కానీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాలు. అలాంటి నియోజకవర్గంలో సాక్షాత్తు ఆ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యే, ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నారో, ఒక్కసారిగా రెచ్చిపోయారు. బూట్లు దండకాన్ని పెట్టారు, చంపేస్తారని కూడా బెదిరించారు. ఒకవైపు ఎమ్మెల్యే బూట్లు దండకాన్ని చెప్తున్నప్పటికీ పక్కన ఉన్నటువంటి అనుచరులు రెచ్చిపోయి ఒక దళిత ప్రొఫెసర్, ఒక దళిత డాక్టర్, ఒక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ప్రెస్టీజియస్ రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే చాలా ప్రెస్టీజ్, అలాంటి ప్రెస్టీజియస్ కళాశాలలో ఫోరెన్సిక్ విభాగానికి హెచ్ఓడిగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు మీద దాడి చేశారు, బూట్ల దండకాన్ని చేశారు. ఆయన తల్లిని దూషిస్తూ చాలా అసభ్యకర పదజాలను ఉపయోగించడం జరిగింది ఎమ్మెల్యే పంతం నానాజీ. అయితే ప్రధానంగా ఈ దాడికి గల కారణం ఏంటంటే, ఏదైతే రంగరాయ మెడికల్ కళాశాల ఉందో దానికి కోటపేట సమీపంలోనే ఒక మైదానం ఉంది రంగరాయ మెడికల్ కళాశాల. ప్రజలు దాన్ని వాకింగ్ ట్రాక్ గా వాడుకుంటారు. కొంతమంది స్పోర్ట్స్ విద్యార్థులంతా వచ్చి అక్కడ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా రంగరాయ మెడికల్ కాలేజ్ లో అటు క్రికెట్ కి సంబంధించి, ఇటు వాలీబాల్ కి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి నెట్ ప్రాక్టీస్ గట్రా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ అనుచరులు వచ్చి ఆ కళాశాల మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ స్పోర్ట్స్ సంబంధించి వైస్ చైర్మన్ ఉన్నారో హెచ్ఓడి ఉమామహేశ్వరరావు, నేను యాజమాన్యంతో మాట్లాడి మీకు అనుమతిస్తానని చెప్పారు. ఇంతలోగా ఎమ్మెల్యే అనుచరులు వచ్చి అక్కడ నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా వద్దని చెప్పడంతో ఒక్కసారిగా వారంతా రెచ్చిపోయి ఎమ్మెల్యేని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న దాడంతా కూడా రంగరాయ మెడికల్ కళాశాలకు సంబంధించిన ప్రిన్సెస్ లోనే ఈ దాడి జరిగింది. ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. నన్ను ప్రస్తావన ఎందుకు వచ్చింది, నన్ను ఎవరు తిట్టారంటూ ఆయన పైకి చెప్పుకోలేని అసభ్య పదజాలంతో ఆయన తల్లిని దూషిస్తూ చంపేస్తారని బెదిరించారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రొఫెసర్ ముఖాలకు దొరుకుతున్నటువంటి మాస్క్ ను కూడా లాగేశారు. వెంటనే ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహం చెందడంతో పక్కన ఉన్నటువంటి ఆయన అనుచరులు కూడా ఆవేశంతో రెచ్చిపోయి ఆ ప్రొఫెసర్ ని కొట్టడం కూడా జరిగింది. మనం వీడియోస్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా మంది దళిత సంఘాలు కూడా ఆయన్ని పరామర్శించడం జరిగింది. అయితే ఇప్పుడు కొద్దిసేపటికంటే ఈ వివాదాన్ని సద్దుమణిగి చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో పాటుగా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అదేవిధంగా ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ప్రస్తుతం అయితే రంగరాయ మెడికల్ కళాశాలకు చేరుకున్నారు. చర్చలు నడుస్తున్నాయి. ఎలాగైనా దీని అంశాన్ని కూల్ చేసి అవసరమైతే ఎమ్మెల్యే జగన్ క్షమాపణ చెప్పించాలనే ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరుగుతుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ. అనుకుంటారా నువ్వు నన్ను తట్టవలసిన పని ఏంటో నీకు? చదువుకునే రెచ్చగొడతారా నువ్వు? చదువుకునే రెచ్చగొడతావా?